నల్గొండ జిల్లా ఎల్లారెడ్డిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్గా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన గ్రామ ప్రజలందరికీ నూతన సర్పంచ్ ఎల్లందుల లింగస్వామి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఒక్కరి సమస్యను తన సొంత సమస్యగా భావించి తక్షణమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజల సాక్షిగా ఆయన రాబోయే 5 ఏళ్లలో చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరించారు. ఇందిరమ్మ కాలనీ మరియు ఎస్సీ కాలనీలలో 20 లక్షల వ్యయంతో శాశ్వత డ్రైనేజ్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. హనుమాన్ గుడి నుంచి గ్రామ దేవతలైన పార్వమ్మ, మారమ్మ దేవతల ఆలయాలను భవ్యంగా నిర్మిస్తామని, గ్రామాల్లో గ్రంథాలయం ఏర్పాటు, భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ వడ్డే అండమ్మ, వడ్డే భూపాల్ రెడ్డి, నంద్యాల మధుసూదన్ రెడ్డి, నేరడ నాగేష్, తలకుంట లింగస్వామి మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బిగ్టీ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను వడ్డే భూపాల్ రెడ్డి, ఎల్లారెడ్డిగూడెం గ్రామస్తుని. ముందుగా గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆశీస్సులతో, నకర్కల్ శాసనసభ్యులు వేముల వీరేశవన్న గారి ఆశీస్సులతో మా మీద నమ్మకం ఉంచి కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎల్లందుల లింగస్వామి కిట్టు గారికి సర్పంచ్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు వారికి మా గ్రామం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గ్రామ ప్రజలు మేము చేసినటువంటి సేవా కార్యక్రమాలని, పార్టీ యొక్క ప్రతిష్టని కాపాడి మమ్మల్ని ఉన్నత స్థాయికి విజయం సాధించినటువంటి, వాళ్ళ ఆశీస్సులతో విజయం సాధించినటువంటి లింగస్వామి గారికి మా అందరి తరఫున శుభాకాంక్షలు చెప్తూ, గ్రామ ప్రజలకు మాకు సహకరించినటువంటి 1460 ఓట్లని మాకు వేసినటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ఓటర్కి, వారందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మేము గతంలో చేసినటువంటి మంత్రి గారి ఆశీస్సులతో, ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మా కిట్టు ఆయన సొంతంగా ఈ 2 సంవత్సరాల కాలంలో సొంత నిధులతో చేసినటువంటి సేవా కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు బ్రహ్మరథం పెట్టి ఘనంగా విజయం సాధించే దిశగా మాకు అవకాశాలు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి ప్రమాణ పూర్తిగా అందరి ఆశీస్సులతోనే ప్రజాపాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కటి నెరవేర్చే విధంగా ముందుకు పోయి ఖచ్చితంగా మేనిఫెస్టోని కంప్లీట్గా చేస్తామని మరొకసారి బిగ్టీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. మేము ముఖ్యంగా మా విలేజ్ ఉన్నటువంటి సమస్యలు, మొదటగా మీ ఇంద్రమ్మ కాలనీలో డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉండి రోగాల బారిన పడినటువంటి ఫస్ట్ ఆ కాలనీని ఎంచుకొని మా చేతనైన కాడికి కొన్ని సేవ జేసీబీ ద్వారా ఆ మురికిని తొలగించి దోమల బెరద లేకుండా, లేకపోతే లైటింగ్ సమస్య ఉంటే దాన్ని కూడా మా సొంత నిధులతోనే ఏర్పాటు చేసి వారి ఆశీస్సులతోనే ముందుకు సాగినాం. అదేవిధంగా మేము గెలవగానే ప్రమాణ స్వీకారం జరగంగానే ఇందిరమ్మ కాలనీకి వెళ్ళి ఫస్ట్ ఆ డ్రైనేజీ సమస్యకు లేకుండా ఫస్ట్ కొబ్బరికాయని పాన్నే కొడతామని మాట ఇచ్చినట్టు మేము ముందుగా అక్కడ వెళ్ళి ఇందిరమ్మ కాలనీకి వెళ్ళి ఆ పని ప్రారంభించి మిగతా కార్యక్రమాలు మాకు హనుమాన్ గుడి ఊళ్ళే గ్రామదేవుడు హనుమాన్ గుడిని వ్యవస్థలో ఉన్నది. ముందుగా అందరూ కోరిక అది గుడి నిర్మాణానికి కూడా ముందుకు సాగి, అదేవిధంగా నిరుద్యోగ సమస్య ఈ ఇంత పెద్ద విలేజ్లో యూత్ ఎక్కువగా ఉంది, ఎస్సీలు ఎక్కువగా ఉన్నారు, బీసీలు ఎక్కువగా ఉన్నారు, నిరుద్యోగ సమస్య బాగా ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మా రామలింగేశ్వర స్వామి టెంపుల్లో కానీ, యూనివర్సిటీలో కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించుకొని యువతకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించి ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం ఉండాలనిగా మా మేనిఫెస్టోలో ఉంది. ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, మరి అదేవిధంగా యువత తప్పుదారిలో పోకుండా, ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకొని వారిని ఖచ్చితంగా కొన్ని వారికి క్లాసుల ద్వారా కానీ కొన్ని మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఆ విధంగా యువతని మత్తు పదార్థాలకు పోకుండా కూడా చర్యలు తీసుకుంటామని వారిని ఒప్పించి యువతని మంచి దారిలో తీసుకెళ్తామని మరొకసారి మాటించుకుంటూ, అదేవిధంగా విలేజ్లో డ్రైనేజీ సమస్యలు కానీ, సర్వీస్ రోడ్ సమస్యలు కానీ చాలా ఉన్నాయి. పింఛన్లు కూడా మంత్రి గారి ద్వారా, ఎమ్మెల్యే గారి ద్వారా ప్రతి ఒక్కరికి, అర్హులందరికీ పింఛన్లు కూడా ఇప్పిస్తామని మాటిస్తూ,
ఇంత ఘనంగా మాకు విజయం అవకాశాలు కల్పించినటువంటి గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందు మా కిట్ అయినా మేమైనా మా టీము సేవకుడిగా పనిచేస్తామని, ఖచ్చితంగా ఏ ఆపద వచ్చినా ఒక ఫోన్ కాల్ ద్వారా మీ ముందు ఉంటామని మళ్ళీ తెలియజేసుకుంటూ మాకు ఎప్పుడు ఇదే విధంగా మీ ఆశీస్సులు ఉండాలని మేము కోరుకుంటూ మీ బిగ్ టీవీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నుంచి మనం చేసే సేవా కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమం కూడా ఒకటి. వికలాంగులకు వాళ్ళ చేతితోటి ట్రైసైకిల్ తిప్పుకుంటుంటే వాళ్ళ చేతులు నొప్పిలేస్తుందని నా దగ్గరకు వచ్చి వాళ్ళ మొర పెట్టుకున్నప్పుడు నేను నా సొంత ఖర్చులతోటి ఇలాంటి ట్రైసైకిల్ ఛార్జింగ్తో కూడినవి ఊర్లో ఒక 2-3 ఇప్పించడం జరిగింది. ఎలక్షన్లో కూడా ఇంకా కొన్ని మాట ఇప్పిస్తాను, అవి కూడా ఒక 2-3 తెచ్చిపెట్టడం జరిగింది. నా ప్రమాణ స్వీకారం రోజున మిగతా వికలాంగులకు ఇలాంటి ట్రైసైకిల్ ఛార్జింగ్తో కూడినవి ఇలాంటివి ఆ రోజు ఇవ్వనున్నాము. మనం ఏ అధికారం లేనప్పుడు కూడా రిజర్వేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి మేము చేసుకుంటూనే వస్తున్నాం. స్వచ్ఛందంగా కొన్ని మోరీలు ఇప్పించడం కానీ, ఇలాంటి మనం ట్రైసైకిల్ ఇప్పించడం కానీ, మంచి చెడులు కానీ వాళ్ళందరి గ్రామ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంటూ ఇలాంటి కార్యక్రమాలు చాలా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసి నన్ను నమ్మి నా గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్గా ఎన్నుకున్నారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను ఇచ్చిన మాటలన్నింటినీ నిలబెట్టుకుంటానని, మేనిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి ఒక్క విషయాన్ని నేను నెరవేరుస్తానని మీ బిగ్ టీవీ ద్వారా ప్రమాణ పూర్తిగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.